మరణం టోటల్ గా 101 విధాలుగా ఉంటుంది. అంటే యాక్సిడెంట్ లో చనిపోవటం, ప్రసవిస్తున్నప్పుడే చనిపోవటం, అంటే ఆత్మహత్య ఉరేసుకుని చనిపోవటం, లేక విషం తీసుకుని చనిపోవటం, ఇలా పలు విధానాలున్నాయి. ఇది 100 విధాలుగా ఉంటుంది. అంటే ఈ మరణం 100 విధాలుగా సంభవిస్తుంది. దీనినే అకాల మరణం అని కూడా అనవచ్చు. ఆ మిగిలిన ఒకటి సహజ మరణం. 101 విధానాలుగా ఉన్నటువంటి మరణాల్ని 2గా డివైడ్ చేస్తే కనుక అందులో 100 మరణాలు అకాల మరణాలు. మిగిలిన ఒక్క మరణం కాల మరణం. అంటే ఒక్కో మనిషి జాతకమునందు ఈ మరణగండాలు ఉండడం చేతనే దానిని అకాల మరణం అంటూ ఉంటాం. ఆ అకాల మరణ యోగాన్ని మనం తొలగించవచ్చు. దానికోసం చేసేదే మృత్యుంజయ హోమం, మృత సంజీవిని హోమం. ఇవన్నీ కూడా మన ఋషివర్యులు మనకు ప్రసాదించినవి. అకాల మరణం నుంచి తప్పించుకునుటకు గాను. సహజ మరణాన్ని తప్పించుకోవడం సాధ్యం కాదు. దాని గురించి సరిగ్గా చెప్పాలంటే మన తలరాతలో బ్రహ్మ తలుచుకున్న ఆ మరణాన్ని తొలగించలేడు. ఎందుచేతనంటే ఒక్కసారి రాసినటువంటి తలరాత ఇదే. ఇప్పుడు